శ్రీచక్ర ఆస్ట్రాలజీ రెమెడీస్కి స్వాగతం. ఇప్పుడు ఒక జాతకం విశ్లేషణ చూద్దాం. అది ఏమంటే సంతాన జాతక విశ్లేషణ. నేను ఇక్కడ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను చూడండి. 20వ తారీఖు 6వ నెల 1989 సంవత్సరం ఉదయం 3:15 అనంతపురంలో జన్మించాడు. ఇది ఒక అబ్బాయి జాతకం. ఎప్పుడన్నా కానీ సంతానం విశ్లేషణ చేయాలంటే భార్య భర్తలది చేయాలి, కానీ నేను ఇక్కడ అబ్బాయిది మాత్రమే పరిశీలన చేసి చూపిస్తున్నాను. ఇది 100% నిజమండి జాతకం. నేను పరిశీలన చేసిన జాతకం ఇది. అయితే ఇక్కడ చూడండి, లగ్నం వచ్చి మేష లగ్నము, రాశి వచ్చి ధనుసు రాశి, మూలా నక్షత్రం 4వ పాదంలో జన్మించాడు. మొట్టమొదటిగా మనం ఏం చూసాం? సంతమ స్థానం అంటే పంచమ స్థానాన్ని చూసాం. ఇక్కడ పంచమాధిపతి అయిన రవి తృతీయంలో పాపస్థానంలో పడ్డాడు ఒకటి. అలాగే ఈ లగ్నానికి పాపి అయిన శని భాగ్యంలో ఉండి తన 7వ దృష్టితో పంచమ స్థానాధిపతి రవిని చూస్తున్నాడు. అంటే పంచమ స్థానం చెడిపోయింది, పంచమ స్థానాధిపతిని జరిపినాడు శని. అందుకే మొదటి సంతానం ఫెయిల్యూర్ అయింది. అయితే రెండవ సంతానానికి వచ్చామంటే మనం ఏం చూస్తాం? సప్తమ స్థానం చూస్తాం. సప్తమ అంటే మేషం నుంచి సప్తమం తుల అవుతుంది. తులాదానికి అధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడు ఎక్కడున్నాడు? ఇక్కడ మిథునంలోనే రవితో కలిసినాడు. అలాగే ఈ శని శుక్రునిగానే బలపరిచినాడు. అంటే రెండవ స్థానాధిపతి అయిన శుక్రుని ఈ శని 7వ దృష్టితో చూస్తున్నాడు మళ్ళా. ఓకేనా? అలాగే మూడో సంతానంకి వస్తే ఏం చూస్తాం మనం? భాగ్యస్థానం చూస్తాం. భాగ్యస్థానంలో ఎవరున్నారు? శని ఉన్నాడు. అంటే శని ఇక్కడ పాడు చేసినాడు మళ్ళీ ఈ స్థానాన్ని. కానీ అంటే శని ఎన్ని స్థానాలను పాడు చేసినాడు ఇక్కడ అంటే పంచమ స్థానాధిపతి అయిన రవిని 7వ దృష్టితో చూసి పంచమ స్థానాధిపతిని జరిపినాడు. తను ఒక్కరించి శని 10వ దృష్టితో పంచమ స్థానాన్ని చూసి ఆ స్థానాన్ని జరిపినాడు. రెండో స్థానాధిపతి శుక్రుని 7వ దృష్టితో చూసి శుక్రుని జరిపినాడు. అలాగే మూడో సంతానం అంటే భాగ్యస్థానంలో ఉండి భాగ్యస్థానాన్ని పాడు చేసినాడు. అయితే 4వ సంతానం పరిశీలన చేసి మనం ఏం చూస్తాం? 11వ స్థానం చూస్తాం. 11లో ఈ లగ్నానికి పాప అయిన రాహు ఉన్నాడు. అలాగే ఈ శని 3వ దృష్టితో అదే స్థానాన్ని జరిపినాడు. మళ్ళీ రాహుని చూస్తున్నాడు, 11వ స్థానాన్ని చూస్తున్నాడు. అంటే 4వ సంతానాన్ని కానీ శని జరిపినాడు. ఇక్కడ మొత్తం 4 సంతానాలని శని చెడిపేసినాడు. అంటే ఈ జాతకునికి 4 సంతానాలు అభాషణ అయ్యే అవకాశాలు ఉన్నవి. లేదా 2-3 నెలలు నిలబడి దిగిపోవడము, వీళ్ళ భార్యకి అభాషణ కావడము, ఇలా జరిగే అవకాశాలు ఉన్నవి. అయితే 5వ సంతానం ఏం చూస్తాం మనము? ఇంకా లగ్నాన్ని చూస్తాం. లగ్నాన్ని ఏ గ్రహాలను చూస్తున్నావే అంటే ఏ గ్రహాలు చూడటం లేదు. కావున 5వ సంతానం బ్రహ్మాండం ఉంది అని చెప్పినాం మనము. అది పురుషుడు పుడతాడని చెప్పినాము. ఎందుకు అలా చెప్పినాము అంటే ఇక్కడ చూడి, మేషరాశి వచ్చి పురుష రాశి అవుతుంది. అధిపతి కుజుడు పురుష గ్రహం. అందువలన పురుషుడు పుడతాడు, 5వ సంతానం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పినాము. పురుషుడు పుట్టాడు. 4 సంతానాలు మనం చెప్పినట్లు పోయినావంట. 5వ సంతానం కానీ పురుషుడే పుట్టినాడంట. ఇది జాతక విశ్లేషణ. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. నమస్తే.